Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Now we are discussing about the second BSc 4th semester syllabus, third unit, photosynthesis unit. Chapter is the translocation of organic solutes. Translocation of organic solutes. This is the last chapter of the third unit. We are discussed in the last classes how to assimilation the carbohydrates. It means fixation of the carbon dioxide. That is a C3 cycle, C2 cycle, C4 cycle, CAM cycle. Okay? Different plants having the different types of process, but that can fix the carbon dioxide in the plants that can convert it into carbohydrate forms. The fixed compounds, it means organic acids, organic solutes, లేకపోతే other nutrients, anyone. Here means translocation, one place to another place, movement of the solutes from one place to another place. How, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనేటటువంటి దాని గురించి ఇది డిస్కషన్ అన్నమాట. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూట్స్ ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ కింద కూడా అడుగుతున్నారు. What is the translocation? This is the introduction part. In a flowering plant, flowering plants means angiosperms. Water, organic solutes, mineral nutrients and hormones are transported. అంటే ప్లాంట్ గ్రో అప్ అవ్వాలంటే అది పెరుగుదలకు కావాల్సినటువంటి న్యూట్రిషన్స్, ఆ న్యూట్రిషన్స్ ఎక్కడ తయారవుతాయి? లీవ్స్ లోపల తయారవుతాయి. అవునా? లీవ్స్ లోపల తయారవ్వాలంటే దానికి వాటర్ కంటెంట్ కావాలి. అవునా? దట్ వాటర్ ఈజ్ కమ్ ఫ్రమ్ ది సాయిల్. సాయిల్లో నుండి వాటర్ మనకి రూట్ సిస్టమ్ ద్వారా వస్తుంది. అంటే ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా. అలాగే ఇంటర్నల్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి హార్మోన్స్, అవి షూట్ టిప్స్ నుంచి, లీఫ్లో నుంచి, రూట్ టిప్లో నుంచి అన్నట్టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. Mineral salts are transported unidirectionally from root to shoot along the transpiration stream. అంటే మనకు రూట్ నుంచి వస్తాయి కదా మినరల్స్ అండ్ వాటర్ మాలిక్యూల్స్, బోత్ ఆర్ ఫ్రమ్ ది రూట్. రూట్ నుంచి స్టెమ్ పార్టికల్స్కి వస్తే స్టెమ్ నుంచి లీఫ్ పార్టికల్కి వెళ్తాయి. అంటే ఎలా వెళ్తాయి అంటే లీఫ్ పార్టికల్ లోపల దట్ కెన్ క్రియేటెడ్ ద సమ్ ఆఫ్ ఫోర్స్. అంటే ట్రాన్స్పిరేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది కదా, అంటే లాస్ ఆఫ్ వాటర్ త్రూ ద స్టొమాటా, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. దట్ కెన్ క్రియేటెడ్ ద సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్సైడ్ ఆఫ్ ద టిష్యూస్. అందువల్ల ఏమవుతుంది, రూట్ నుంచి లీఫ్ వరకు కూడా వాటర్ కంటెంట్ కానీ న్యూట్రిషనల్ కంటెంట్ కానీ యూనిడైరెక్షనల్గానే వెళ్తుంది. అంటే రూట్ నుంచి స్టెమ్ పార్టికల్కి వెళ్తుంది. అంటే బ్యాకప్ అనేటటువంటిది ఉండదు, మళ్ళీ తిరిగి వెనక్కి రూట్లోనికి వెళ్ళడం అంటూ ఉండదు అనమాట. రూట్ నుంచి స్టెమ్కి, స్టెమ్ నుంచి లీఫ్కి మాత్రమే వెళ్తూ ఉంటుందన్నమాట. అదే ఆర్గానిక్ కాంపౌండ్స్ సింథసైజ్డ్ ఇన్ ద ఫోటోసింథటిక్ ఆర్గాన్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ ఫామ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి కదా. అవి ఎక్కడ ఏర్పడతాయి? లీవ్స్ లోపల ఏర్పడతాయి. లీవ్స్ లోపల క్లోరోప్లాస్ట్ లోపల ఏర్పడతాయి. ఫోటోసింథటిక్ ఆర్గాన్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు ఆల్ నాన్ ఫోటోసింథటిక్ పార్ట్స్. అంటే లీఫ్లో ఏర్పడినటువంటి ఆ కాంపౌండ్స్ కాస్త ప్లాంట్ బాడీ మొత్తానికి, అంటే రూట్కి, షూట్కి, అదర్ బ్రాంచెస్కి అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే ఫోటోసింథసిస్ జరగదో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. The mineral nutrients take up from the soil.
move in the upward direction to growing regions. అంటే రూట్ సిస్టమ్ నుంచి వచ్చేటటువంటి మినరల్స్ కానీ వాటర్ కానీ ఆల్వేస్ టేకెన్ అప్ ఫ్రమ్ సాయిల్ టు అప్వర్డ్ రీజియన్. అప్వర్డ్ మీన్స్ స్టెమ్ పార్టికల్స్. అంటే ఎటువైపు అయితే మనకి గ్రోయింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ గ్రోయింగ్ పాయింట్స్ వైపు వెళ్తూ ఉంటాయి. అది యూనిడైరెక్షనల్ ఫోర్స్. లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ బిట్వీన్ ద ఆర్గాన్స్ త్రూ వాస్కులర్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లోకేషన్. అంటే ఆర్గాన్కి మధ్యలో జరిగేటటువంటి అది కూడా దేని ద్వారా, వాస్కులర్ టిష్యూస్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ని మనం ట్రాన్స్లోకేషన్ అంటున్నాం. అంటే ఒక ప్లేస్లోంచి ఇంకో ప్లేస్లోనికి. మోర్ కామన్లీ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూట్స్ త్రూ ద ఫ్లోయమ్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్లోకేషన్. అంటే మనకి ఈ వాటర్ మినరల్స్ అనేటటువంటివన్నీ ఏమో జైలం టిష్యూస్ ద్వారా మనకి యూనిడైరెక్షనల్ ఫోర్స్ తోటి ఫ్రమ్ రూట్ టు షూట్ టు లీఫ్ అనేటటువంటి జరుగుతుంది. బట్ హియర్ ఫ్లోయమ్ టిష్యూ ద్వారా, అంటే లీఫ్ లోపల ఫోటోసింథటిక్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తయారైనటువంటి ఫుడ్ మెటీరియల్ కాస్త దట్ కెన్ ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ నాన్ ఫోటోసింథటిక్ రీజియన్స్. ఎక్కడైతే ఫోటోసింథసిస్ జరగదో ఆ ప్రాంతాలన్నిటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ కండిషన్, దిస్ ఈజ్ ద నాట్ యూనిడైరెక్షనల్, బైడైరెక్షనల్ ప్రాసెస్ దట్ ఈజ్ అక్కర్ త్రూ ద ఫ్లోయమ్ టిష్యూస్. అంటే పోషక కణజాలము అనేటటువంటి టిష్యూ ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ తోటి వచ్చాము, సోర్స్ అండ్ సింక్ రిలేషన్షిప్ అంటాం. సోర్స్, ఫోటోసింథటిక్ జోన్, అంటే ఎక్కడైతే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుందో దాన్ని సోర్స్ అని పిలుస్తాం. అండ్ సింక్ రిలేషన్షిప్ అంటే ఫోటోసింథటిక్ జోన్లో ప్రిపేర్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ నాన్ ఫోటోసింథటిక్ జోన్లోనికి వెళ్తుంది. దట్ ఈస్ ద సింక్. అంటే సోర్స్ అండ్ సింక్ ఈ రెండింటి మధ్యలో జరిగేటటువంటిది అంటే ట్రాన్స్పోర్ట్. అంటే ఒక ప్లేస్లో ఉన్నటువంటి సోర్స్ దగ్గర నుంచి సింక్ దగ్గరికి వెళ్తుంది. అందువల్ల ట్రాన్స్లోకేషన్. ఇన్ ఫ్లోయమ్ translocation there is a sort of source and sink relationship which is not governed by gravitation. The gravitation force తో సంబంధం లేదు దీనికి. Leaves with their photosynthetic capacity constitute the source. అంటే లీవ్స్ లోపల మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. అవి కార్బన్ డైఆక్సైడ్ స్టొమాటో ద్వారా రిసీవ్ చేసుకుంటాయి. సన్లైట్ నుంచి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటిది ఫోటోసింథసిస్ అనేటటువంటి ఒక ప్రక్రియను జరుపుతూ ఉంటుంది అనమాట. అంటే ఫోటోసింథసిస్ జరుపుకునే కెపాసిటీ ఉన్నవి ఓన్లీ లీవ్స్. ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ కాల్డ్ ఫోటోసింథలేట్స్. అంటే మనకి ఫోటోసింథసిస్ ద్వారా జరిగేటటువంటి ప్రక్రియ ద్వారా వచ్చేటటువంటి ప్రోడక్ట్ని ఏమంటున్నాం? ఫోటోసింథటేట్స్ అంటున్నాం. అంటే ఫోటోసింథ అంటే మనకు వచ్చినటువంటి ప్రొడక్ట్. బీట్రూట్ ఆర్ క్యారెట్ రూట్ ఇన్ ఇట్స్ సెకండ్ ఇయర్ గ్రోత్ కాన్స్టిట్యూట్ ద సోర్స్. అంటే బీట్రూట్ క్యారెట్ రూట్ లోపల మనకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివన్నీ కూడా అందులో స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ప్లాంట్ లీఫ్లో తయారైనటువంటి ఫుడ్ కాస్త మొక్క పెరుగుదలకు ఉపయోగపడి ఆ తర్వాత స్టోరేజ్ అవుతూ ఉంటుంది. కాట్లిడన్స్ అండ్ ఎండోస్పోమ్స్ ఆఫ్ సీడ్స్ ఆర్ ద సోర్స్ ఫర్ జెర్మినేటింగ్ సీడ్లింగ్స్. అంటే మనకి పప్పుధాన్యాలు అంటే కాట్లిడన్స్ అంటే ఏంటి? బీజదళాలు అంటాం. అలాగే ఎండోస్పర్మ్ ఎంబ్రియో గ్రోత్కు ఉపయోగపడేటటువంటిది ఎండోస్పర్మ్. ఇవి సీడ్లో ఉంటాయి మనకి. దీస్ ఆర్ ద సోర్స్ ఫర్ జెర్మినేటింగ్ సీడ్లింగ్స్. అంటే మొలకెత్తేటటువంటి మనకి విత్తనం నాటితే ప్లాంట్లెట్ లేదా సీడ్లింగ్ వస్తుంది. ఆ సీడ్లింగ్ ఫార్మేషన్కి
అవసరమైనటువంటి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే కోటిలిడన్స్ ఎండోస్పర్మ్స్ నుంచి వస్తుంది. Metabolites move from source to growing and storing organs such as stems, young leaves, flowers, fruits, shoots, roots, cones, tubers. These constitute the sink. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి లీవ్స్ అనేటటువంటివి ఏమో సోర్స్, అంటే దట్ ఈస్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూసెస్ ద photosynthetes. The photosynthetes means carbohydrates. The carbohydrates are utilized their metabolic activities some of amount. Remaining carbohydrates are translocated in other organs of the plant that can undergo the storing process. For example, beetroot, carrot అంటే రూట్స్ లోపల స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అదే స్టెమ్ వచ్చేటప్పటికి షుగర్ కేన్ అంటే అది సింక్ పార్ట్ అన్నమాట. అంటే మనకి లీఫ్లో తయారైనటువంటి ఫుడ్ మెటీరియల్ కాస్త ఎక్కడో ఏదో ఒక భాగంలో స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయ్యేటటువంటి రీజియన్ మనం సింక్ కింద చెప్తున్నాం. అలాగే అంటే మనం షుగర్ కేన్లో స్టెమ్ పార్టికల్లో అంటే షుగర్ మనకు అక్కడే ఉంటుంది. పొటాటోస్ దట్ ఈస్ ఆల్సో స్టెమ్ పార్టికల్ మోడిఫికేషన్స్, అక్కడ పొటాటోస్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. అలాగే మనకి రైజోమ్స్ అంటే ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫ్రూట్స్ అంటే లీఫ్లో తయారైనటువంటి ఫుడ్ మెటీరియల్ కాస్త అది సోర్స్ అయితే రిమైనింగ్ స్టోరేజ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింక్ కింద చెప్పొచ్చు అనమాట. వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ద ట్రాన్స్లోకేషన్? అంటే ఈ ట్రాన్స్లోకేషన్ మెకానిజంకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి ఫ్లోయం టిష్యూయే కదా బేసిక్ అన్నాం. ఫ్లోయం టిష్యూ లోపల మీకు ఐడియా ఉందా? ఫ్లోయం టిష్యూ అంటే మనం ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసినప్పుడు వాస్కులర్ బండిల్స్ కనబడతాయి. వాస్కులర్ బండిల్స్ లోపల మనం స్లైడ్ ప్రిపేర్ చేసేటప్పుడు స్ట్రెయిన్ యాడ్ చేస్తాం, సాఫ్రిన్ యాడ్ చేసినప్పుడు డార్క్ కలర్లో వచ్చేవేమో జైలం పార్టికల్స్ అంటాం. లైట్ గ్రీన్ కలర్లో చాలా స్మాల్ ఇన్ కండిషన్ లోపల చిన్నగా ఉండేటటువంటి సెల్స్ లైట్ పేల్ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి సెల్స్ కనపడతాయి. ఎప్పుడైనా సెక్షన్ కటింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి. అది ఫ్లోయం టిష్యూ. దట్ ఈస్ ద కాంప్లెక్స్ టిష్యూ దట్ కెన్ మేడ్ విత్ ద నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే ఫ్లోయం ప్యారంకైమా, ఫ్లోయం ఫైబర్స్ ఉంటాయి. అలాగే వెజల్స్ ఉంటాయి. అంటే వెజల్స్ అంటే మనకి ఇక్కడ దట్ ఈస్ ద డెడ్ సెల్ పార్టికల్ అనేటటువంటివి ఏవి ఉండవు. ఓన్లీ ఫైబర్స్ మాత్రమే డెడ్ సెల్ పార్టికల్స్. ఆల్ ఆర్ రిమైనింగ్ సెల్స్ ఆర్ ద లివింగ్ ఇన్ కండిషన్. అందులో ఉండేటటువంటి సెల్స్ అన్నీ కూడా లివింగ్ ఇన్ కండిషన్లోనే ఉంటాయి. మనకి ఫ్లోయం టిష్యూస్ ఉంటాయి కదా, ఆ ఫ్లోయం టిష్యూస్ గురించి అంటే దట్ ఈజ్ హెల్ప్ టు ద ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్. ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ అయ్యేటటువంటి టిష్యూ అన్నమాట అది మనకి. మీకు ఇక్కడ అంటే ఈ ఫ్లోయం టిష్యూ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్లో, దాని యొక్క మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఒక 5 థియరీస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక థియరీని ప్రపోజ్ చేశారు. అలాగే 5 థియరీస్ ఉన్నాయన్నమాట. ఆ థియరీస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం. Organic solutes are translocated in upward as well as downward direction through phloem. ఫ్లోయం టిష్యూ ద్వారానే మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఫ్లోయం టిష్యూ లోపల సీవ్ ట్యూబ్స్ అని ఉంటాయి మనకి. అంటే మేజర్గా సీవ్ ట్యూబ్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్. దానికి సపోర్ట్గా క్యాంపేనియన్ సెల్ ఉంటుంది. దాని పక్కన ఫైబర్ సెల్స్ ఉంటాయి, ప్యారంకైమా సెల్స్ ఉంటాయి, సీవ్ సెల్స్ ఉంటాయి, సీవ్ ట్యూబ్స్ ఉంటాయి. బోత్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్లోకేషన్. ద మెకానిజం ఆఫ్ ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ ఈజ్ నాట్ వెల్ అండర్స్టాండ్ and it still remains as one of the great unsolved mysteries of plant physiology. అంటే ఈ ట్రాన్స్లోకేషన్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనే ఒక దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. అంటే 5 థియరీస్ మనం మెన్షన్ చేసుకుంటున్నాం, బట్ అయినా
అది ఇంకా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండేటటువంటి ప్రాసెస్. వాట్ ఈస్ ద బేసిక్ థియరీస్? ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రోటోప్లాజ్మిక్ స్ట్రీమింగ్ థియరీ. మొదట చెప్పినటువంటి థియరీ ప్రోటోప్లాజ్మిక్ స్ట్రీమింగ్. ప్రోటోప్లాజం అంటే ఏంటి? మనకి సెల్ ఉంటుందా, సెల్ లోపల సైటోప్లాజం అంటాం లేదా ప్రోటోప్లాజం అంటాం. దాని లోపల సెల్ ఆర్గనెల్స్ అనేటటువంటివి అన్నీ ఉంటాయి మనకి, అవునా? దానిలో ఉండేటటువంటి కదలికలంట స్ట్రీమ్ అంటే అందులో ఉండేటటువంటి ప్రోటోప్లాజం లేదా సైటోప్లాజం అనేటటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఆ కదలికల వల్ల జరుగుతుందని చెప్పేసి. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై డెవ్రీస్ అని అతను ప్రపోజ్ చేశాడు. అండ్ లాటర్ సపోర్టెడ్ బై కర్టిస్. డెర్విస్ అండ్ కర్టిస్ ఇద్దరు. అకార్డింగ్ టు దిస్ థియరీ, solutes are carried by the combination of diffusion and streaming of cytoplasm. అంటే ఇక్కడ డిఫ్యూషన్ మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. డిఫ్యూషన్ అంటే ఏంటి? హై కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్, అంటే ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ నుంచి తక్కువ ప్లేస్లోనికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి త్రూ ద ఎయిర్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్. అంటే వాటి సహాయంతో, అంటే అది ఒక మీడియా లాగా ఉపయోగపడుతుంది, దాని సహాయంతో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ కూడా మనకి డిఫ్యూషన్ అనేటటువంటిది ఒక ప్రాసెస్. అంటే ఎక్కువ ప్లేస్ నుంచి తక్కువ ప్లేస్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది స్ట్రీమింగ్ ఆఫ్ సైటోప్లాజం అనే యొక్క చలనాలు అంటారు, మూమెంట్స్. అంటే దాని యొక్క కదలికల వలన మనకి ఈ సొల్యూట్స్ అనేటటువంటివి ఫోటోసింథటిక్ జోన్స్ నుంచి నాన్ ఫోటోసింథటిక్ జోన్స్కి వెళ్తాయని చెప్పేసి. డిఫ్యూషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సివ్ ట్యూబ్. డిఫ్యూజన్ అంట సివ్ ట్యూబ్లో జరుగుతుంది. త్రూ పోర్స్ ఆఫ్ ద క్రాస్ వాల్స్ విత్ ఇన్ ద సివ్ ట్యూబ్. Substances would be transported downward and upward along the cytoplasmic stream. The chief merit of this theory is that it is explain the bidirectional translocation. అంటే మనకి ఫ్లోయం టిష్యూ లోపల ఇదిగోండి, ఇది ఒక సీవ్ సెల్ అనుకుంటే, ఇదొక సీవ్ ట్యూబ్, ఇదొక సీవ్ ట్యూబ్. ఇందులో ఉండేటటువంటి ఒక సెల్లో ఉండేటటువంటి ప్రోటోప్లాజం కాస్త ఇంకో సెల్లో ఉండేటటువంటి ప్రోటోప్లాజంలోనికి ట్రాన్స్ఫర్ అవడానికి ఇక్కడ మనకి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ పోర్స్ ద్వారా వెళ్ళిపోతుంది. అంటే అప్వర్డ్ టు లోయర్, లోయర్ టు అప్వర్డ్ అని చెప్పేసి. అంటే ఎలా మూవ్ అయిపోతుంది? బై డైరెక్షనల్గా వెళ్ళిపోతుంది, అప్ అండ్ డౌన్వర్డ్ రెండు రకాలుగా వెళ్తుందని చెప్పేసి. మనకు తెలిసిన విషయం ఏంటంటే సీవ్ ట్యూబ్ లోపల దట్ ఈస్ ద లివింగ్ సెల్, బట్ ఎట్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద సీవ్ ట్యూబ్, అంటే సీవ్ ట్యూబ్ అనేటటువంటి పోషక కణజాలం అంటున్నాం కదా, ఈ ఫ్లోయం టిష్యూ లోపల సీవ్ ట్యూబ్ మెచ్యూరిటీ టైంకి వెళ్ళేటప్పటికి అందులో ఉండేటటువంటి ప్రోటోప్లాజం కాస్త పెరిఫెరీ రీజియన్స్ ఆఫ్ ద వాల్స్ చివరికి, గోడల చివరికి వెళ్ళిపోతుంది జనరల్గా అయితే. మరి అలాంటప్పుడు ఈ సైటోప్లాజంలో ఉండేటటువంటి మూమెంట్స్ వల్ల ఎలా ఫ్లోట్ అవుతుంది? దట్ ఈస్ ద ఇంపాసిబుల్. అందువల్ల మనకి ఈ ప్రోటోప్లాజ్మిక్ స్ట్రీమింగ్ థియరీ అనేటటువంటిది ట్రాన్స్లోకేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాకపోతే ద ట్రాన్స్లోకేషన్ అక్కర్ ద బై డైరెక్షనల్ అని చెప్పడానికి మాత్రం ఉపయోగపడింది అన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ థియరీ, ప్రోటోప్లాజ్మిక్ స్ట్రీమింగ్ అనేది. రెండోది యాక్టివేటెడ్ డిఫ్యూషన్ థియరీ. దీన్ని మాసన్ అండ్ మాస్కెల్ ప్రపోజ్డ్ దట్ sugars move down from leaf to other parts along a concentration gradient by activated diffusion. It requires energy for accelerating diffusion. This hypothesis is no backing of experimental evidence. ఇదేంటి, ఓన్లీ డౌన్వర్డే జరుగుతుందని చెప్పారు, మరి అప్వర్డ్ ఎలా జరుగుతుందో చెప్పలేదు. యాక్టివేటెడ్ డిఫ్యూషన్ అంటే ఏం లేదు ఇక్కడ, డిఫ్యూషన్ అన్నాం కదా, ఈ డిఫ్యూషన్ ప్రాసెస్ జరగడానికి కొంచెం ఎనర్జీ ఖర్చు అవుతుంది అన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగెనిస్ట్గా వర్క్ చేయడం వల్ల
దట్ కెన్ యూటిలైజ్ ద సమ్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మాన్సన్ అండ్ మాస్కిల్ అనే వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేశారు. లీఫ్లో ఉండేటటువంటి కార్బోహైడ్రేట్స్ కాస్త అదర్ పార్ట్స్ అంటే స్టెమ్ అయి ఉండొచ్చు, రూట్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే పార్ట్స్కి ఏదైనా సరే ఫ్లవరు, బర్డ్ ఇలాంటి ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా. అది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బై యాక్టివేటెడ్ డిఫ్యూషన్. అంటే హైగా ఉన్న చోట నుంచి లోయర్గా ఉండే చోటకి వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. కాకపోతే ఎనర్జీ రిక్వైర్మెంట్, డిఫ్యూషన్ ప్రాసెస్ స్పీడ్గా జరగాలంటే ఎనర్జీ మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇందాక ఫస్ట్ దాంట్లో స్ట్రీమింగ్ సైటోప్లాజంలో వచ్చేటటువంటి చలనాల వలన జరుగుతుందన్నాడు. ఇదైతే ఎనర్జీ రిక్వైర్ చేసుకొని దట్ కెన్ ట్రాన్స్పోర్టెడ్ ద సొల్యూట్స్ అని చెప్పారు. బట్ ఓన్లీ డౌన్వర్డ్ అన్నారు, వన్ వేయే చెప్పారు, రెండో వే చెప్పలేదు ఇక్కడ. దిస్ హైపోథిసిస్ హ్యాస్ నో బ్యాకింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్. దీనికి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెసే లేదంట, ప్రూవ్ చేయలేకపోయారు. అలాగే థర్డ్ వన్, electro-osmotic theory. Penson and Spanner proposed the movement of ions along an electric potential differences gradient through charged pores of sieve plate carriers, with them water and solutes. అంటే ఇక్కడ ఏంటి మనకి ఎలక్ట్రో-ఆస్మాటిక్ థియరీ అంటే ఛార్జెస్ని బేస్ చేసుకుని మెన్షన్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. పెన్సన్ అండ్ స్పానర్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టులు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ డిజాల్వ్డ్ షుగర్ మాలిక్యూల్స్ అడ్హెర్ టైట్లీ టు పొటాషియం అయాన్స్. అంటే షుగర్ మాలిక్యూల్స్ అంటే పొటాషియం అయాన్స్కి బైండ్ అయి ఉంటాయంట. బైండ్ అయి ఉండడం ద్వారా ఏమవుతుంది, అది ద సర్క్యులేషన్ ఆఫ్ పొటాషియం అయాన్స్ మెయింటైన్స్ అండ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఎట్ ది sieve plate. Since the pores are negatively charged and the positively charged potassium sweep through the pores carrying the water and sucrose with them. Thus, each sieve plate acts as the pumping station, boosting mass flow of sugars along the sieve tube. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ మాలిక్యూల్స్ అనేటటువంటివి పొటాషియం అయాన్స్కి బైండ్ అవుతాయంట. అంటే పొటాషియం అయాన్స్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పొటాషియం అయాన్కి షుగర్ మాలిక్యూల్స్ బైండ్ అవ్వడం జరిగి అంటే వాటరు సొల్యూట్ అంటే షుగర్ మాలిక్యూల్స్ అలాగే వాటర్ మాలిక్యూల్స్ పొటాషియం అయాన్కి బైండ్ అవుతాయంట. బైండ్ అవ్వడం వల్ల మరి ఇది పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ పోర్స్ ఉంటాయి కదా, sieve ట్యూబ్కి మధ్యలో స్పోర్స్ ఉన్నాయి. ఈ పోర్స్ లోపల అవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయంట. అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. అందువల్ల నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక సెల్లో నుంచి ఇంకో సెల్లోనికి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కారణమవుతుందని చెప్పేసి. అంటే ఈ పొటాషియం అయాన్స్ అనేటటువంటివి సుక్రోజ్ మాలిక్యూల్ని లేదా వాటర్ మాలిక్యూల్ని, సుక్రోజ్ అనేటటువంటిది వాటర్ మాలిక్యూల్లోనే కలిగి ఉంటుంది కదా, అందువల్ల ఆ మాలిక్యూల్స్ని ఈ పోర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేసి పక్క సెల్లో వదిలేసి మళ్ళీ పొటాషియం అయాన్స్ ఫ్రీ అయిపోయి దట్ కెన్ బ్యాకప్. అంటే ఏంటి, పక్కన ఉండేటువంటి క్యాంపేనియన్ సెల్స్, ఈ క్యాంపేనియన్ సెల్స్ ద్వారా మళ్ళీ తిరిగి నార్మల్గా మన ఏ సెల్లో ఉండేవో ఆ సెల్లోకి వచ్చేస్తాయంట. మళ్ళీ దట్ కెన్ క్యారీ ద అనదర్ వాటర్ మాలిక్యూల్ అండ్ షుగర్ మాలిక్యూల్ క్యారీ చేస్తూ వెళ్తాయంట. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పొటాషియం అయాన్స్ షుగర్ మాలిక్యూల్స్ ప్లస్ వాటర్ని బైండ్ చేసుకుని అవి కాస్త నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పోర్ దగ్గరికి వెళ్ళడం ద్వారా అట్రాక్ట్ అవుతాయంట. అలాగా sieve ట్యూబ్లో నుంచి ఒక sieve ట్యూబ్లో నుంచి ఇంకో sieve ట్యూబ్లోనికి sieve ప్లేట్ ద్వారా పంపింగ్ జరుగుతుంది అని చెప్పేసి, అంటే కంటిన్యూగా మాస్ ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇందువల్ల ఏంటి, ఇక్కడ
ఎలక్ట్రో ఆస్మోటిక్ థియరీ. ఎక్కడైతే మనకి తక్కువగా ఉంటాయో మాలిక్యూల్స్ అక్కడికి ఎక్కువగా ఉన్న ఏరియా నుంచి ఆ మాలిక్యూల్స్ వెళ్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఛార్జింగ్. అందువలన దీన్ని మనం ఎలక్ట్రో ఆస్మోటిక్ థియరీ కింద మెన్షన్ చేసామన్నమాట. దిస్ ఈజ్ ద థర్డ్ థియరీ. నెక్స్ట్ ఫోర్త్ థియరీ. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్ఫేషియల్ ఫ్లో హైపోథసిస్. ఇంటర్ఫేషియల్ అంటే ఈ ఇంటర్ఫేషియల్ హైపోథసిస్ లోపల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే వాన్ డెన్ హనర్ట్ అనే అతను ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. దట్ సొల్యూట్స్ మూవ్ అలాంగ్ ద ఇంటర్ఫేసెస్ బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ వాల్స్, between the cytoplasm and vacuoles of the sieve tubes. అంటే మనకి ఏ మధ్యలో నుంచి వెళ్తున్నాయి? సైటోప్లాజంకి వాల్కి మధ్యలో నుంచి, లేదా సైటోప్లాజంకి వ్యాక్యూల్కి మధ్యలో నుంచి. ఇక్కడ చూసారా, బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ వాల్స్, లేకపోతే బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ వాక్యూల్స్ ఆఫ్ sieve tubes. అంటే వీటి మధ్యలో నుంచి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ద ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఆయిల్ ఎట్ వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఫార్మింగ్ ఏ మోనోమాలిక్యులర్ ఫిల్మ్ ఆఫ్ ద ట్రాన్స్లోకేటెడ్ సొల్యూట్స్. ఏంటి, చాలా పల్చటి పొరలాగా స్పీడ్గా వాటర్కి ఎయిర్కి మధ్యలో నుంచి, అంటే వీటి రూపం లోపల వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దిస్ ఫిల్మ్ వుడ్ రిమైన్ ఇంటాక్ట్ విత్ ద మాలిక్యూల్స్ కంటిన్యూలీ యాడెడ్ ఎట్ ద సోర్స్ అండ్ రిమూవ్డ్ ఎట్ ద సింక్. అంటే సోర్స్ దగ్గర యాడ్ అవ్వడము, సింక్ దగ్గర రిమూవ్ అవ్వడం అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మన ఫోటోసింథటిక్ జోన్ లోపల ఉండేటటువంటి కార్బోహైడ్రేట్స్ మాలిక్యూల్స్ అంటే సుక్రోజ్ మాలిక్యూల్స్ అనేటటువంటివి యాడ్ అవ్వడం, ఎక్కడైతే అంటే ఏ ఫ్రూట్ పార్ట్స్ దగ్గర, అంటే ఫ్రూట్స్ ఫార్మేషన్ జరిగే దగ్గర, స్టోరేజ్ జరిగే దగ్గర, స్టెమ్లోనో రూట్లోనో ఎక్కడో ఒక చోట దట్ కెన్ రిమూవ్, అంటే అక్కడ వదిలేసి వచ్చేస్తుంది. అంటే ఫిల్మీగా, అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఆయిల్. This film would remain intact with the molecules continually added to the source and removed at the sink. Movement of molecules along the interface is much faster than diffusion. ఏంటి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇంటర్ఫేస్ అంటే సైటోప్లాజంకి వాల్కి మధ్యలో ఉండేటటువంటి భాగంలో నుంచి కావచ్చు, లేదా సైటోప్లాజం అండ్ వ్యాక్యూల్కి మధ్యలో ఉండేటటువంటి ఏరియా భాగంలో నుంచి ఉండొచ్చు. దట్ కెన్ స్పీడ్గా వెళ్ళిపోతాయంట. అంటే దట్ కెన్ దాన్ ద డిఫ్యూషన్. అంటే డిఫ్యూషన్ ప్రాసెస్ ఏంటి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఏరియాలోంచి లోయర్ కాన్సన్ట్రేషన్ ఏరియా లోపలికి ఎయిర్ ద్వారా లేదా వాటర్ ద్వారా దట్ కెన్ స్పీడ్లీ స్ప్రెడెడ్. జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన సెంట్ స్ప్రే చేస్తే రూమ్లో ఒక చోట రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, దానికంటే స్పీడ్గా వెళ్ళిపోతాయంట మాలిక్యూల్స్ ఈ ఇంటర్ఫేస్ ప్రాసెస్ ద్వారా. ద మెయిన్ ఆబ్జెక్షన్ అంటే వాట్ ఈస్ ద మెయిన్, అంటే అంత స్పీడ్గా ఎలా వెళ్ళిపోతాయి అనేది అన్నది. ద మెయిన్ అబ్జెక్షన్ టు దిస్ థియరీ ఈజ్ దట్ షుగర్స్, ఎమినో యాసిడ్స్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ఆర్ soluble in water and therefore could not be present at the interface. ఇప్పుడు మన షుగర్ మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా, ప్రోటీన్ మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా, ఏవైనా సరే అవి వాటర్లో మిక్స్ అయితేనే ట్రాన్స్పోర్ట్ అవుతాయి, అవునా? ఎందుకంటే షుగర్ మనం తీసుకొచ్చి సుక్రోజ్ తీసుకొచ్చి వాటర్లో వేస్తే దట్ కెన్ అండర్గో ద డిజాల్వింగ్ ప్రాసెస్, అవును కదా? అందువల్ల వాటర్ వెళ్తేనే వెళ్ళగలుగుతుంది. అలాంటప్పుడు సైటోప్లాజంలో లిక్విడ్ పార్ట్ ఉంటుంది, ఆ సైటోప్లాజంకి వాల్కి మధ్యలో నుంచి వెళ్తుంది అంటున్నారు. హౌ ఈజ్ పాసిబుల్, అవునా? అందువల్ల ఇది
నాట్ ఏ సక్సెస్ఫుల్ థియరీ అనేది కాదు. అంటే ఇంటర్ఫేస్లో నుంచి వెళ్ళడం కుదరని పని. ఎందుకంటే మన మాలిక్యూల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే ప్రోటీన్స్ కానీ సుక్రోజ్ మాలిక్యూల్స్ కానీ దట్ కెన్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్, అందులో కరుగుతాయి కాబట్టి, అంటే అందులో కరిగితేనే వెళ్తాయి. అలాంటప్పుడు హౌ ఈజ్ పాసిబుల్ అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట. అందువల్ల మనము ఈ ఇంటర్ఫేషియల్ ఫ్లో హైపోథిసిస్ను కూడా యాక్సెప్ట్ చేయలేకపోయాం. ఇంకా 5th వన్ ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్. ఈ ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్లో అకార్డింగ్ టు దిస్ థియరీ హైపోథిసిస్ ప్రపోజ్డ్ బై ముంచ్, అంటే సోర్స్ అండ్ సింక్ మెథడ్ని ముంచ్ అనే ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో వస్తుంది, అలాగే రెస్పిరేషన్ ప్రాసెస్లో కూడా చెప్తూ ఉంటాం. ద సొల్యూట్స్ ఆర్ ట్రాన్స్లోకేటెడ్ ఇన్ ద sieve ట్యూబ్స్ డ్యూ టు ఏ టర్గర్ ప్రెజర్. టర్గర్ ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ వలన మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి. The sieve tubes due to a turgor pressure gradient existing between the source and sink. అంటే మనకి సోర్స్ అక్కడ ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి, సింక్ అనేటటువంటి రిసీవింగ్ టిష్యూ దగ్గర తక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. అవునా? అంటే ఎక్కువ ఉన్నట్టు నుంచి తక్కువ చోటికి మనం ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అంటే వాటర్ మాలిక్యూల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనకేంటి ఆస్మాటిక్ పొటెన్షియల్ గుర్తుంది కదా, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తక్కువ కాన్సన్ట్రేషన్. అంటే వాటర్ ఫ్లోట్ అయ్యి వెళ్ళిందంటే ఆ వాటర్ ఆటోమేటిక్గా దాన్ని లాక్కొచ్చేస్తుంది. ద ఫ్లో ఆఫ్ ఆర్గానిక్ సొల్యూట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ ప్యాసివ్ మేనర్ ఫ్రమ్ ది సైట్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ద సైట్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్. హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ రీజన్కి మనకి మాలిక్యూల్స్ని తీసుకెళ్తుంది అనమాట. అంటే టర్గర్ ప్రెజర్ అంటే ఒక సెల్ లోపల మాలిక్యూల్స్ లెవెల్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ బయటికి వెళ్ళాలి. అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు ఒక సెల్లో ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్ ఇంకో సెల్లో ట్రాన్స్ఫర్ అయ్యింది. సెల్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది కదా, అందువల్ల కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నటువంటి ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అవునా? అలాగే ఒక సెల్ నుంచి ఇంకో సెల్లోకి అలాగ 1 by 1, ఒక సెల్ నుంచి ఇంకో సెల్లోకి ఇలాగ 1 by 1 నైబరింగ్ సెల్స్లోనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక సెల్లో ఎక్కువ అమౌంట్ అయిపోయేటప్పటికి ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు అది బరస్ట్ అయిపోతుంది. మరి ఆ ప్రెజర్ని కంట్రోల్ చేయాలి కదా, కంట్రోల్ చేయడం కోసం దట్ కెన్ లాస్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్, అందులో ఉండేటటువంటి కొన్ని ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. దానికి సంబంధించింది ఈ ముంచ్ థియరీ అన్నమాట. ఇక్కడ చూడండి మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లోపల అంటే సెల్ ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా లీవ్స్ లోపల ఫుడ్ మెటీరియల్ తయారవుతుంది. అక్కడ నుంచి మనకి రూట్స్లోకి అనుకుందాం, సింక్ పార్ట్ రూట్స్లోనికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యేటటువంటి విధానానికి సంబంధించింది అనమాట. sieve ట్యూబ్ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అది సింప్లాస్ట్ అయి ఉండొచ్చు, ఎపోప్లాస్ట్, 2 పద్ధతుల ద్వారా కూడా మనకు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అంటే కొన్ని సెల్స్ లోపలికి సైటోప్లాజం లోపలికి వెళ్ళడానికి చాయిస్ ఉండదు. అలాంటి సందర్భాల లోపల ఎపోప్లాస్ట్ ఉపయోగపడుతుంది. సైటోప్లాజం పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సెల్స్లో అయితే సింప్లాస్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఇలాగా ఇక్కడ తయారైనటువంటి ఎలిమెంట్స్ కాస్త మనకి ఇక్కడ రూట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అక్కడ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఫుడ్ మెటీరియల్ అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అబ్జెక్షన్స్ టు ద ప్రెజర్ ఫ్లో హైపోథసిస్. దీనికి కూడా కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. అకార్డింగ్ టు ప్రెజర్ ఫ్లో హైపోథసిస్ అంటే ఈ హైపోథసిస్ ప్రకారము ద sieve ట్యూబ్స్ యాక్ట్స్ యాజ్ ప్యాసివ్ కండక్టివ్ ఛానల్స్, passive conductive channels, but the phloem tissues show high rates of respiration. The phloem tissues అనేటటువంటివి ఎక్కువ రెస్పిరేషన్ ప్రాసెస్ని జరుపుకునేటటువంటి టిష్యూస్ అంట. అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి, ఆక్సిజన్ని ఎక్కువగా కన్జ్యూమింగ్ చేస్తాయి. అదే విషయాన్ని ఇక్కడ మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఆక్సిజన్
లోపలికి వెళ్తున్నట్టు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నట్టు. ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ATP is present in the phloem. Exudate. It appears that ATP is utilized in the translocation process. అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల ఏటీపీసే కదా ఫార్మేషన్ జరుగుతాయి. అందువల్ల ఆ ఏటీపీస్ అనేటటువంటివి మనకి ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ లోపల ఉపయోగపడతాయి. అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుంది కదా. మనకి ఈ విషయాన్ని ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుందని ఎక్కడ నేర్చుకున్నాం? సెకండ్ ప్రాసెస్ లోపల మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుందని, అంటే యాక్టివేటెడ్ డిఫ్యూషన్ థియరీ అని చెప్పేసి చెప్పారు. కాకపోతే అక్కడ డౌన్వర్డ్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. The second objection is the pressure flow can proceed only in one direction at a time. రెండో అబ్జెక్షన్ ఏంటంటే ప్రెజర్ ఫ్లో అంటే ఒకవైపు మాత్రమే, అంతే కదా. ఒక సెల్లో ప్రెజర్ ఎక్కువైపోయినప్పుడు ఆ సెల్లో ఉండే అన్ని పక్క సెల్లోకి వెళ్ళిపోతే అది సింక్ అయిపోతుంది, అంటే మొత్తం ఫ్లాసిడ్ కండిషన్కి వచ్చేస్తుంది. అంటే ద సెల్ ఈజ్ అండర్ గో ద ఫ్లాసిడ్ కండిషన్, మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి చిన్నగా టాపిక్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ఏటీపీ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ NADH or FADH to oxygen via a series of electron carrier. The electron transport chain, the flow of electron leads to transport of protons from the matrix across the inner membrane to its outer side. Proton translocation occur at these sites mediated by. అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంది కదా. ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఏమవుతుంది, మనకి క్రెబ్స్ సైకిల్స్లో వచ్చినటువంటి ఎనర్జీస్ని కాస్త యూటిలైజ్ చేసుకుని ఏటీపీ ఫార్మేషన్ చేస్తుంది, అవునా. ఆ ఏటీపీస్ అనేటటువంటివే మనకి ఈ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ జరపడానికి కారణమవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఏటీపీస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కారణమవుతుంటాయి. అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి అక్కడ రెస్పిరేషన్ ప్రాసెస్ జరుపుకునేటటువంటి సెల్స్లో నుంచి. ఇవన్నీ అందులో ఉపయోగపడతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ సొల్యూట్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఈ మెకానిజంకి సంబంధించి 5 థియరీస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఫ్లోయం టిష్యూ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మనకి వాస్కులర్ బండిల్స్ లోపల జైలం పార్టికల్తో పాటు ఫ్లోయం పార్టికల్ కూడా ఉంటుంది, అవునా. అంటే జైలం అండ్ ఫ్లోయం బోత్ ఆర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద వాస్కులర్ బండిల్ టిష్యూ. వాటర్ కండక్టింగ్ టిష్యూ అంటే జైలం అంటాము, ఫుడ్ కండక్టింగ్ టిష్యూ అంటే ఫ్లోయం అంటాము. బట్ జైలం పార్టికల్స్ ఆర్ ద డెడ్ సెల్స్, వెజల్స్ని అలాగే ట్రాకిడ్స్ అనేటటువంటివి డెడ్ సెల్స్. వాటి ద్వారా మాత్రమే గొట్టాల మాదిరిగా ఏర్పడి వాటర్, అంటే అది అందులో సాలిడ్ మెటీరియల్స్ ఉండవు, జస్ట్ మినరల్స్ మాత్రం మిక్స్ అయ్యి ఉంటాయి, వాటర్లో కరిగి ఉంటాయి. కానీ ఫుడ్కి వచ్చేటప్పటికి సుక్రోజ్ మాలిక్యూల్స్, ఎమినో యాసిడ్స్, హార్మోన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఫ్లోయిన్ టిష్యూ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, అవునా. అవి లివింగ్ సెల్స్. ఫ్లోయం టిష్యూ అనేటటువంటిది లివింగ్ సెల్ అన్నమాట. ఆ లివింగ్ ఇన్ కండిషన్లో ఉంది కాబట్టి దట్ కెన్ ట్రాన్స్పోర్టెడ్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్ అనేటటువంటిది. ఇక్కడ మనకి అంటే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా బై డైరెక్షనల్గానే జరుగుతుంది. మనకు వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ఎప్పుడు యూనిడైరెక్షనల్ ప్రాసెస్. బట్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద బై డైరెక్షనల్ ప్రాసెస్. ఎందుకంటే రూట్ సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది, అలాగే అప్పర్ సైడ్లో ఉండేటటువంటి ఫ్రూట్ ఫార్మేషన్ జరిగేటటువంటి ఏరియాస్కి వెళ్తుంది. అంటే మనకు స్టోరేజ్ ఎక్కడ కావాలో అక్కడ ఉన్నటువంటి సోర్స్ టు సింక్ రీజియన్కి ఎక్కడైతే అవసరం ఉందో ఆ భాగానికి అన్నిటికీ కూడా వెళ్తుంది.
ఆ వెళ్ళేటటువంటిది ఏ విధంగా వెళ్తుందంటే టర్గర్ ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ అని చెప్పేసి ముంచ్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అది మాత్రం కరెక్టే. టర్గర్ ప్రెజర్ సహాయంతో మనకి స్టొమాటో ఓపెనింగ్ గురించి మాట్లాడుకున్నాం, అక్కడ కూడా టర్గర్ ప్రెజర్ ఎఫెక్ట్ అంటే దట్ కెన్ క్రియేటెడ్ ద ప్రెజర్. టర్గర్ ప్రెజర్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వన్ సెల్ టు అనదర్ సెల్ అంటే మనకి మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేకొద్ది దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా సైజ్ ఇంక్రీజ్ అయిందంటే సరౌండింగ్ సెల్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్. అలాగా ఒక సెల్లో నుంచి ఇంకో సెల్లోనికి ఫ్లోయమ్ టిష్యూ అనేటటువంటిది ఫుడ్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది త్రూ ద సివ్ ప్లేట్స్. సివ్ ప్లేట్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మెకానిజాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, అవునా? అంటే మన వాళ్ళు మాత్రం ముంచ్ థియరీని యాక్సెప్ట్ చేశారు. దిస్ ఈజ్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ సొల్యూట్స్. అంటే ఫస్ట్ థియరీలోనేమో సైటోప్లాజం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందని, సెకండ్ అయితే డిఫ్యూజన్ మెథడ్ ద్వారా, అది కూడా ఏంటి ఎనర్జీ రిక్వైర్మెంట్ డిఫ్యూజన్ మెథడ్ అని చెప్పేసాను. థర్డ్ థియరీలో అయితే ఎలక్ట్రోఆస్మోటిక్ థియరీ, అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అనేటటువంటివి ఉండడం వల్ల పొటాషియం అయాన్స్కి పాజిటివ్ ఉంటుంది, పోర్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అవి పొటాషియం అయాన్స్ అనేటటువంటివి వాటర్ను ప్లస్ సుక్రోజ్ మాలిక్యూల్స్ని తీసుకుని హోల్స్ ద్వారా వెళ్ళిపోతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇంటర్ఫేషియల్ ఫ్లో అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా అయితే. అంటే డెడ్ రీజియన్స్ అంటే వాల్కి సైటోప్లాజంకి మధ్యలో ఉండే గ్యాప్లోంచి వెళ్ళిపోతుందని, లేకపోతే సైటోప్లాజంకి వ్యాక్యూల్కి మధ్యలో ఉండే స్పేస్లో నుంచి దట్ కెన్ ట్రాన్స్పోర్టెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫిల్మీ లేయర్ లాగా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి. లాస్ట్కి వచ్చి ప్రెజర్ ఎఫెక్ట్ వలన, అంటే టర్గర్ ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ వలన, అంటే ఒక సీవ్ ట్యూబ్లో ఏర్పడిన టర్గర్ ప్రెజర్ ఇంకో సీవ్ ట్యూబ్లోనికి ట్రాన్స్పోర్ట్ చేయడంలో అంటే ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ద సొల్యూట్స్ అనేటటువంటి ప్రాసెస్ జరగడానికి కారణమవుతుంది అని చెప్పేసి ముంచ్ అనే అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. These 5 theories are explained the mechanism of the transport of the translocation of solutes. This is the concept. ఇది ఎగ్జామినేషన్ కూడా ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.